హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. మనం ఏదైనా ఒక ఇమేజ్ నుంచి వీడియో జనరేట్ చేయాలంటే మనకు చాలా వెబ్సైట్లు ఉన్నాయి. కానీ మనకు అన్ని వెబ్సైట్లు ప్రీమియం వెబ్సైట్స్. అంటే మనం ఫ్రీ అకౌంట్లో కొన్ని వీడియోస్ మాత్రమే జనరేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ హైలు తీసుకోండి. హైలులో మనకు డైలీ 100 క్రెడిట్స్ వస్తాయి. అండ్ ఇక్కడ మనకు వీడియో వచ్చేసి 5 సెకండ్స్ వీడియో మాత్రమే జనరేట్ అవుతుంది. అండ్ అట్లాగే క్లింగ్ ఏఐ ఉంది. క్లింగ్ ఏఐలో కూడా మనం డ్యూరేషన్ వచ్చేసి 5 సెకండ్స్ వరకు మాత్రమే జనరేట్ చేస్తాము. దీంట్లో కూడా మనకు డైలీ క్రెడిట్స్ అయితే వస్తాయి. సో వీటిలో మనము 10 సెకండ్స్ వీడియో డ్యూరేషన్ అయితే మనకు రాదు. సో మనం 10 సెకండ్స్ అంటే 5 సెకండ్స్ అబోవ్ జనరేట్ చేయాలంటే మనము ప్లాన్ అయితే అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం 10 సెకండ్స్ వీడియోని అయితే జనరేట్ చేయగలుగుతాం. సో ఈ వెబ్సైట్స్ కాకుండా ఈరోజు వీడియోలో నేను మీకు టాప్ 2 వెబ్సైట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిలో మీరు 10 సెకండ్స్ వీడియోని జనరేట్ చేయొచ్చు. అట్లాగే మనము మల్టిపుల్ అకౌంట్స్ యూజ్ చేయొచ్చు. అంటే మనం క్రియేట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో అకౌంట్ను మళ్ళీ ఓపెన్ చేయొచ్చు. సో ఎట్లా చేయాలి, ప్రాసెస్ ఏందనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి రన్వేఎంఎల్. సో రన్వేఎంఎల్ని ఒక ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. మనకు 125 క్రెడిట్స్ వస్తాయి. ఇందులో మనము 5 సెకండ్స్ 10 సెకండ్స్ వీడియోని అయితే జనరేట్ చేయొచ్చు. సో ఓపెన్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ డ్రాప్ అండ్ ఇమేజ్ ఆర్ వీడియో అని ఉంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఏదైనా ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ ఉంటుంది. జనరేట్ పైన క్లిక్ చేయండి. సో రండి, ఇక్కడ మనకు జనరేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మీకు రన్వేఎంఎల్లో వీడియో జనరేషన్ చాలా ఫాస్ట్గా అవుతుంది. సో ఇక్కడ మీకు వీడియో అయితే ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను 10 సెకండ్స్ వీడియో ఒకటి జనరేట్ చేశాను. సో టోటల్ మనకు డ్యూరేషన్ 10 సెకండ్స్ చూపిస్తుంది. సో మనకు వీడియో అయితే జనరేట్ అయింది. సో టోటల్ మనకు 10 సెకండ్స్ వచ్చింది. సో వీడియో చూడండి. సో మీకు బ్యాక్గ్రౌండ్ కానీ మూమెంట్స్ కానీ అన్నీ జనరేట్ అయ్యాయి మనం ఇచ్చిన ప్రాంప్ట్. అంటే మనం ప్రాంప్ట్ ఎక్కువ ఇవ్వలేదు కాబట్టి మనకు బేసిక్ ప్రాంప్ట్కి బేసిక్ జనరేషన్ అయితే క్రియేట్ అయింది. సో ఇట్లా మీరు 10 సెకండ్స్ వీడియోస్ని ఈ వెబ్సైట్లో అయితే జనరేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు క్రెడిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అకౌంట్ ఎట్లా లాగిన్ చేయాలి, మళ్ళీ న్యూ క్రెడిట్స్ ఎట్లా వస్తాయని ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు అప్గ్రేడ్ అని ఉంటుంది. సో డాష్బోర్డ్లోకి వెళ్ళండి. డాష్బోర్డ్లోకి వెళ్ళి లాగౌట్ చేయండి మన క్రెడిట్స్ అయిపోయిన తర్వాత. సో ఇక్కడ మనకు సైన్ అప్ ఫర్ ఫ్రీ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి గూగుల్లోకి వెళ్ళి emailnator.com అని చెప్పి ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. సో ఒక ఈమెయిల్ అకౌంట్ని క్రియేట్ చేయండి. సో చూడండి, మళ్ళీ మనకు న్యూ అకౌంట్ క్రియేట్ అయింది. మళ్ళీ దీంట్లో మీకు 120 క్రెడిట్స్ వస్తాయి. సో ఈ విధంగా మీరు ఈ వెబ్సైట్ని యూజ్ చేసుకుని మనం అన్లిమిటెడ్గా అయితే వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు. ఇది నెంబర్ 1 వెబ్సైట్. నెంబర్ 2 వచ్చేసి digin.ai. సో digin.aiలో మీరు లాగిన్ అయితే మీకు 300 క్రెడిట్స్ వస్తాయి. ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రియేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు అప్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. అప్లోడ్ పైన క్లిక్ చేయండి. అప్లోడ్ పైన క్లిక్ చేసి ఏదైనా ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు జనరేట్ అనే ఆప్షన్ ఉంటుంది. జనరేట్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు వీడియో జనరేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో కాకపోతే ఏంటంటే ఇది 5 సెకండ్స్ జనరేట్ అయింది. సో మనకు డిజైన్లో ఏంటంటే ఒక్కొక్కసారి 10 సెకండ్స్ వస్తుంది, ఒక్కొక్కసారి 5 సెకండ్స్ వస్తుంది. సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఈ వీడియో చూడండి, నేను ఇంతకుముందు క్రియేట్ చేసింది. సో 10 సెకండ్స్ వచ్చింది. సో 10 సెకండ్స్. సో మ్యాక్సిమం మనకు అన్ని వీడియోస్ 10 సెకండ్స్ వస్తాయి. బట్ మనకు అప్పుడప్పుడు సర్వర్ ఇష్యూ ఉన్నప్పుడు 5 సెకండ్స్ వస్తుంది. సో ఈ విధంగా మీరు digin.aiలో వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ మీకు క్రెడిట్స్ అయిపోతే అకౌంట్ను లాగౌట్ చేయండి. ప్రొఫైల్ పైనకి వెళ్ళి సో అకౌంట్ లాగౌట్ చేయండి. లాగౌట్ చేసిన తర్వాత సైన్ అప్ ఫర్ ఫ్రీ అని ఉంటుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి, సో టెంప్ మెయిల్లోకి వచ్చేసి ఈ టెంప్ మెయిల్ కాపీ చేసుకోండి.
సో చూడండి మనకు 420 క్రెడిట్స్ వచ్చాయి. ఇట్లా మీరు వీడియోస్ క్రియేట్ చేసిన తర్వాత క్రెడిట్స్ అయిపోతే మళ్ళీ టెంపరరీ మెయిల్ నుంచి లాగిన్ చేసి మళ్ళీ వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు.